తన చెల్లెల కోసమే తనను పెళ్లి చేసుకుని శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని పూర్ణజ్యోతి అనే మహిళ పోలీసులకు భర్తపై కంప్లైంట్ ఇచ్చింది. పెళ్లై ఏడాది కాకుండానే భర్త శివశంకర్ అత్త, మామ, మరదలు వేధింపులకు గురిచేశారని సాక్షికి చెప్పుకొచ్చింది బాధితురాలు. కట్టుకున్న భర్తయుండి అనుమానంతో బెడ్రూమ్లో, బాత్రూంలో కూడా సీసీ కెమెరాలు పెట్టి అనుక్షణం తనకు అభద్రతాభావం కలిగించాడంటున్న పూర్ణజ్యోతితో మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఏడాది కాకముందే వివాహ బంధం కాస్త వివాదాస్పదంగా మారిన హైదరాబాద్ సంబంధించిన ఫ్యామిలీ ఏదైతే పూర్ణజ్యోతితో పాటు శివశంకర్ సంబంధించి ప్రస్తుతం CCS మహిళా పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుంది. మేడం, 1 year నెక్స్ట్ నవంబర్లో మీరు మ్యారేజ్ అయిందన్నారు. నవంబర్ కూడా రాలేదు. ఎందుకు మీరు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది? ఏ విధంగా మీకు మీ భర్త తరఫున కానీ వాళ్ళ కుటుంబం తరఫున కానీ ఏ విధంగా ఇబ్బంది పడాలి? వంకలు పెట్టి మా వారికి చెప్పేవారు. దానికి మా మావయ్య గారు కూడా ఇంటికి పెద్ద అయ్యి ఉండి నేను ఆయన్ని కొంచెం ఇబ్బందిగా ఉంది మావయ్య గారు, అత్తయ్య దగ్గర నుంచి కొంచెం మా ఉదయం గారి దగ్గర నుంచి కొంచెం ఇబ్బందులు అయితే ఉంటే ఆయన నన్ను మందులు ఇచ్చేవారు కొన్ని రోజులు అన్నట్టు, కొంచెం తప్పించుకొని తిరిగేవారు. ఆ తర్వాత అది కొంచెం ప్రెషరైజ్ అయ్యి డే బై డే అది మెంటల్ హెరాస్మెంట్ నుంచి ఫిజికల్ హెరాస్మెంట్ దాకా వెళ్ళిపోయి కొట్టేది, నన్ను కొట్టడం, మొట్టికాయలు వేయటం స్టార్ట్ అయింది. అది డే టైం వాళ్ళిద్దరైతే, నైట్ టైం మా హస్బెండ్ దగ్గర నుంచి నాకు ప్రెషర్ అవుతుంది. అసలు ఏ విధంగా ఆయనను మిమ్మల్ని వేధించడం జరిగింది? దాడుల విషయంలో కానీ ఇప్పుడున్న మాసప్ ట్యాంక్ ఇంట్లో సంబంధించిన పరిసరాల్లో కూడా ఏ విధమైన ఏర్పాటు చేయడం? ఏర్పాటు ఏం లేదు. అసలు నాకు ఎలాంటి నెగిటివ్ థాట్స్ లేకపోయినా కూడా వాళ్ళు సృష్టించడం జరిగింది. అది ఏ రకంగా తీసుకోవాలో నాకైతే తెలియదు. కానీ ఆయన ఫస్ట్ నేను వెళ్ళేటప్పటికి ఆల్రెడీ మా పెద్దవారు మామయ్య గారు డిసిషన్ తీసుకొని మా ఇద్దరిని సపరేట్గా పెట్టడం అయితే జరిగింది. వెళ్ళేటప్పటికే CCTVలు అవన్నీ పెట్టేసి నన్ను అక్కడే పెట్టేసి ఆయన వారానికి 1-2 రోజులు వచ్చి పోయేవారు. ఏం అడిగినా కూడా సరిగా సమాధానం చెప్పి నాకు సరైన ప్రొవైడెన్స్ కానీ ఏమి ఇవ్వకుండా అసలు ఏం మాటలు కమ్యూనికేషనే పెట్టేవారు కాదు నాతోటి. CCTVలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయడం అన్నది ఎందుకోసం ఏర్పాటు చేశారని మీరు భావిస్తారు? ఎందువల్ల అది ఆయనకే తెలియాలి. ఆయన చెప్పడం మాత్రం మీకు ఏదో సూసైడ్ టెండెన్సీ ఉంది అందుకోసం ఏర్పాటు చేశారని చెప్తున్నాను. నిజంగా మీకు మెంటల్గా అలాంటి వీక్గా ఉన్న పరిస్థితి? అలాంటి ప్రాబ్లమే లేదండి. బికాజ్ ఐఎమ్ ఓన్లీ ద సైకాలజిస్ట్. నేనే 10 మందికి కౌన్సిలింగ్ ఇస్తుంటే అది సూసైడల్ కేసెస్ మీదే. అలాంటి దానికి నేను ఇలాంటి థాట్స్ ఎప్పుడూ నాకు రాలేదు. ఎందుకోసం అంటే ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎందుకోసం ప్రవర్తిస్తారు? అంటే ఏమైనా వరకట్నానికి సంబంధించి ఇంకా అదనంగా ఆల్రెడీ మీరు ఎంత ఇవ్వడం జరిగింది, ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఇతరత్ర ఒకవేళ మిమ్మల్ని వదిలించుకొని ఏమైనా వేరే మ్యారేజ్ అలాంటి థాట్స్? అలాంటి థాట్స్ వచ్చి ఎందుకంటే మ్యారేజ్లో మా సిస్టర్ని చూసారన్నారు కదా, తన మీద మాత్రం కొంచెం ఉన్నది. మా అత్తయ్య గారికి, మా సిస్టర్ ఇన్లోకి, ఇంకా మా వారికి వాళ్ళు స్వయాన్ని మా బాబాయ్ని ఓపెన్గా అడగటం జరిగింది. మా అబ్బాయికి అంత కెపాసిటీ, మాకు కోట్లలో ఆస్తుంది, మా అబ్బాయికి ఏం తక్కువ లేదు, ప్లస్ 10 lakhs ఇంకా కొంచెం ఎక్స్ట్రా డౌరీ ఇచ్చేసి ఇద్దరిని మేనేజ్ చేయగలిగే అంత కెపాసిటీ ఉంది మాకు. సమాజంలో ఎంతోమంది 2 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇదే ఉంది, అయితే మా అబ్బాయి ఇద్దరితోనూ కాపురం చేస్తాడు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. CCSలో మహిళా పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఏ విధమైన న్యాయం మీరు కోరుకుంటున్నారు? అంటే కౌన్సిలింగ్ ద్వారా మళ్ళీ ఆ కుటుంబానికి వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే ఎలాంటి దాన్ని? నేను ఎప్పటికీ ఆయన యాక్సెప్ట్ చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఓన్లీ ద థింగ్ ఈస్ హీ హ్యాస్ టు రియలైజ్ ఫస్ట్ అసలు మిస్టేక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. ఫిజికల్ అటాక్ అంటే దాడి కూడా జరిగిందన్న నిజంగా? అంటే ఏ విధంగా ఆయన మీ పైన బాధించడం జరిగింది? మెంటల్గా మీ అత్తయ్య గారు ఇబ్బంది పెట్టారు? అండ్ ఆల్మోస్ట్ CCTVలు ఉన్నా కూడా ఆయన నా గొంతు పిసుకుపోయారు. నేను ఆన్ ద స్పాట్ కొంచెం ఒకరోజు అడిగాను, ఏంటంటే కెమెరా ఎందుకు, కనీసం బెడ్రూమ్లో అన్నా తీసేసి, అది నా ఇష్టం, నీకు అనవసరం అనేసి ఆయన అంతవరకు సమాధానం చెప్పేసి అప్పటికి నేను కొంచెం ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగినాయి అంతే. మెంటల్ టార్చర్గా ప్రారంభమైన టార్చర్ కాస్త ఫిజికల్గా కూడా మారింది. అందుకే పోలీసులను ఆశ్రయించానని చెప్తున్నారు. తన భర్తతో తాను ఉండడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఈ కౌన్సిలింగ్ ద్వారా తాను అన్నీ మర్చిపోయి తనతో ఉండడానికి వస్తా అంటే అతనితో కలిసి జీవించేందుకు సిద్ధమంటుంది పూర్ణజ్యోతి. వీడియో జర్నలిస్ట్ C. శ్రీనివాస్తో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరోవైపు పూర్ణజ్యోతిని తాను వేధించలేదని ఆమె భర్త శివశంకర్ అంటున్నాడు. సీసీ కెమెరాలు పెట్టింది ఆమెను కాపాడటం కోసమేనని చెప్తున్నాడు. పూర్ణజ్యోతిని పెళ్లి చేసుకుంది ఆమె జీవితం బాగు చేయటం కోసమేనన్న శివశంకర్ తాను ఎలాంటి కట్నం డిమాండ్ చేయలేదని అంటున్నాడు. పోలీసుల ముందు అన్ని విషయాలు వెల్లడిస్తానని అంటున్న శివశంకర్తో మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫేస్ టు ఫేస్.
మాసప్ ట్యాంక్లో నివాసం ఉండే పూర్ణజ్యోతి అనే వివాహిత తన భర్త తనను వేధిస్తున్నాడంటూ నిన్న CCS పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంట్లో పూర్తిగా సీసీ కెమెరాలు పెట్టి అడుగడుగున తనను అబ్జర్వ్ చేస్తూ వేధిస్తున్నారని చెప్తూ ఆయన ఇచ్చిన పిటిషన్పై ఇవాళ భర్త శివశంకర్ను CCS మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు విచారణకు పిలవడం జరిగింది. ప్రస్తుతం పూర్ణచందన్ మనతో ఉన్నారు. ఎందుకు అసలు ఏడాది గడవక ముందే వాళ్ళ వివాహ బంధం ఎందుకు వివాదంగా మారింది, ఎందుకు వాళ్ళు ఇక్కడ పోలీస్ స్టేషన్కి రావాల్సిన వచ్చిందో అడిగి తెలుసుకుందాం. శివశంకర్ గారు, మీ వివాహం జరిగి ఎన్ని రోజులు అవుతుంది? ఎందుకు పూర్ణజ్యోతి మీ పైన ఈ విధంగా పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది? నిజంగా మీరు వేధింపులకు పాల్పడరు? లేదండి, ఆ అమ్మాయి అడ్జస్ట్ కాలేకపోతుంది. మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు మాకు November 29th వస్తే 1 year అవుతుందండి. ఆ అమ్మాయిని మొదటి నుంచే నేను ఒక మంచి లైఫ్ ఇద్దామన్న ఆలోచనతో నేను తనను చేసుకున్నాను. ఏ చెడు ఉద్దేశంతో నేను తనను చేసుకోలేదు. ఆ అమ్మాయి పెళ్ళికి ముందు నుంచి ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పుడు నేను మమ్మల్ని పెంచింది మా సౌత్ తల్లి పెంచింది, మా స్టెప్ మదరే పెంచింది. మాకు ఎటువంటి అఫెక్షన్ కానీ ఆ లవ్ అనేది మాకు ఎప్పుడూ దొరకలేదు. నేను దాని గురించి నేను చూస్తున్నాను లైఫ్లో, అట్లా చూసుకునే వాళ్ళ కోసం అని నేను చూస్తున్నాను అని చెప్పి తను చెప్తే నేను ఆడికి తనకి అన్ని విధాలుగా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాను. నేను చూసుకుంటాను నేను చెప్తున్నాను, మీ నాన్నకంటే బాగా చూసుకుంటాను నేను. కాకపోతే నువ్వు ఇక్కడ ఉండగలుగుతావా? మీరు ఇప్పుడు అక్కడ ఇండిపెండెంట్గా ఉన్నారు మీరు పూణేలో, మరి ఇక్కడ జాయింట్ ఫ్యామిలీలో మీరు ఉండగలవా ఏంటి? నువ్వు అది ఆలోచించుకొని మరి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలా? ఇక్కడ ఇంట్లో ఉండేది నలుగురమే, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకునేంత కెపాసిటీ ఉందా? మరి రెస్పాన్సిబిలిటీ తీసుకునే దానివైతే చెప్పు, నేను చేసుకుంటాను అని చెప్పి తనకు టైం ఇచ్చాను. తను టైం తీసుకొని కూడా తను ఫోన్ చేసి లేదు నేను చేసుకుంటాను, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, మీ పేరెంట్స్ని నేను చూసుకుంటాను, బాగా చూసుకుంటాను అని చెప్పేసి చాలా మాటలు చెప్పి నన్ను ఒక ట్రాప్లో పడేసి ఇవాళ తను మీడియాని పిలిచేసి ఇవన్నీ చేయడం తనకు అవసరం లేదండి. సీసీ కెమెరాస్ పెట్టాం కానీ అక్కడ రికార్డింగ్స్ అంటూ ఏమీ జరగట్లేదు. ఆ అమ్మాయికి సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయి. ఆ అమ్మాయి అట్లీస్ట్ ఆ వాటి భయంతోనన్నా ఆ అమ్మాయి జాగ్రత్తగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను పెట్టాను తప్పించి ఆ అమ్మాయిని నేను అక్కడ అబ్జర్వ్ చేయడానికి కాదు, ఆ అమ్మాయి ఏం చేసుకుంటుంది, ఎవరితో కలుస్తుంది అని చూడడానికి కాదు. నాకు అవసరం లేదండి. తనకి ఎంత స్వేచ్ఛ కావాలో నేను అంత స్వేచ్ఛ తనకి ఇచ్చాను. తనకి ఎప్పుడు కావాలన్నా నేను డబ్బులు ఇచ్చేవాడిని. తను అడగకున్నా నేను ఇచ్చేసేవాడిని. తన ఖర్చులకి కానీ ఇంట్లో గ్రాసరీస్కి కానీ నేను ఇచ్చేసేది. మరి ఇప్పుడు ఆ అమ్మాయి వాటిని తప్పుగా తీసుకొని ఇవాళ ఆ అమ్మాయి మీడియాని పిలిచేసి ఆరోపణలు పెట్టడం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయికి ఏదైనా ఆరోపణలు, ఆ అమ్మాయికి ఒకవేళ నేను నిజంగా తప్పు చేస్తున్నానని తనకి నా భర్త తప్పు చేస్తున్నాడు అని ఉంటే వాళ్ళ పేరెంట్స్ని పిలిచి తను కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడేదండి. కానీ వాళ్ళ ఆ పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ 8 times కూర్చున్నాము. వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలుసు, వాళ్ళ బాబాయ్ కూడా వచ్చారు. ఒక ఏడాది కూడా కాకముందు 8 సార్లు ఎందుకు కూర్చోవాలి? 8 సార్లు కూర్చున్నామండి. ఆ అమ్మాయి ఏంటంటే చేసే ప్రతి తప్పు తనకు తెలుసు. నాకు అడుగుతూనే ఉంటాను నేను, ఎందుకు ఏమైంది అసలు అంటే నేను ఈ తప్పు చేశాను తనకు తెలుసు, తానంతట తానే చెప్తే కూడా నేను అన్నాను, పర్లేదు నువ్వు తప్పు చేస్తే ఒకవేళ అయితే చెప్పేసేయి, ఒప్పుకో, ఏమున్నది, ఏమన్నా తప్పు చేసావంటే చెప్పేసేయాలి. అంతేగాని నువ్వు తప్పు చేశానని దాని మీద ఇంకో అబద్ధం ఆడేసి దాన్ని మళ్ళీ ఆ తప్పుని ఏం తప్పులు చేసిందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు తనకి ఒకటండి, నాకు పెళ్ళికి ముందు తను ఎన్నో చెప్పింది. ఏమని, నేను వంట చేస్తాను, మన యూట్యూబ్లో నేను వీడియోస్ చూస్తాను, కుకింగ్వి చూసి చేస్తాను అది ఇది అని చెప్పి చాలా చెప్పింది తను. కానీ తను ఇవన్నీ ఎప్పుడు కానీ ఇంట్లో చేయలేదు. వాళ్ళు కట్నం ఏమీ ఇవ్వలేదు, నేను ఇష్టంతో చేసుకున్నాను తనని, అంతేగాని కట్నం కోసం చేసుకోలేదండి. వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో కూడా లేరండి, వాళ్ళు అంత కట్నం ఇచ్చే పరిస్థితిలో లేరు. నేను ఒకవేళ అంత కట్నమే కావాల్సిన వాడిని అయితే నేను చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి అలా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. కానీ నేను ఇవాళ ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాను, ఒక మంచి లైఫ్ ఇద్దామని, ఆ అమ్మాయికి ఒక లగ్జరీ లైఫ్ ఇద్దామని చెప్పి నేను తనని చేసుకున్నాను. కానీ ఆ అమ్మాయి దాన్ని ఎలా పెట్టేసింది అంటే కట్నం వేధింపులు చేస్తున్నారని. ఒకవేళ కట్నం నాకు కావాల్సి ఉంటే మాత్రము వీళ్ళ దగ్గర ఏమీ లేదు, అయినా వీళ్ళు కట్నం ఇచ్చామని అబద్ధాలు ఆడుతున్నారు. ఇవన్నీ ఆరోపణలు, ఇవి నేను చూపిస్తాను. మీరు చెప్తున్నట్టుగా కావాలంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా మీరు చూడవచ్చు. ఆల్రెడీ తను నన్ను చాలాసార్లు వేధించిందండి, నేను సూసైడ్ చేసుకుంటాను అది ఇది అని చెప్పేసి చాలాసార్లు వేధించింది తను. ఆ మెసేజ్ కూడా తను పెళ్లికి ముందు పంపించిన మెసేజ్ కూడా ఉంది నా దగ్గర, నేను అది కూడా చూపిస్తాను. అక్కడ లోపల నేను పోలీస్ వాళ్ళకి చూపిస్తాను, నేను మేడంకి చూపించిన తర్వాత ఇన్స్పెక్టర్ గారికి, ఆ తర్వాత నేను మాట్లాడతానండి. ఇవన్నీ వాళ్ళు పెట్టే ఆరోపణలు అవన్నీ బయటకు వచ్చేస్తాయండి ఏదున్నా కూడా.
పూర్ణజ్యోతికి ఒక మంచి జీవితాన్ని ఇద్దామనుకుంటూ ఇష్టపడి ఆమెను అన్ని రకాలుగా ఒప్పించి పెళ్లి చేసుకున్నాను, కానీ ఆమె ప్రవర్తన అంత మానసికంగా అంత సరిగా లేదు, ఎప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటానంటూ వేధించేది. వాళ్ళు ఇప్పటివరకు తనకు ఎలాంటి కట్నం ఇవ్వలేదని తన తండ్రి కూడా అబద్ధం ఆడుతున్నాడు. సీసీ కెమెరాలు కేవలం ఆమెకు ఆత్మహత్య చేసుకునే ప్రవర్తనతో ఉంది కాబట్టి ఎలాంటి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు మాత్రమే చేసుకోవడం జరిగింది తప్ప ఆమెను ఇవరకు ఎట్లాంటి కట్నం వేధింపులు చేయలేదు. కేవలం 10 నెలలలో వివాహం జరిగి 1 year కూడా కాకముందు ఇప్పటికీ 8 సార్లు కూర్చొని ఇరువురు సమక్షంలో కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఈ కౌన్సిలింగ్ల ద్వారా కూడా అన్ని రకాల సమాచారం ఇస్తానంటూ భర్త శివశంకర్ చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ శ్రీ శ్రీనివాస్తో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.